రుచికరమైన ప్రాన్స్ ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఈ ఫ్రై చేసే ముందు అయితే మనం ప్రాన్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటన్నది చూపించబోతున్నాను. సో రొయ్యలు అయితే తలలు తీసేసాను. తలలు తీసిన తర్వాత అయితే దీనిలో ఉండే బ్లాక్ తీగ లాంటి దాన్ని కూడా తీసివేయాలండి. అది తీయకపోతే ప్రాన్స్ చాలా నీచు వాసన వస్తాయి. సో నేను ఈ రొయ్యల వాటిని మొత్తాన్ని తీసివేసానండి. సో అవి తీసివేసిన తర్వాత అయితే ఉప్పు నిమ్మకాయ వేసి వీటిని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే 1 కేజీ వరకు అయితే రొయ్యలు నేను తీసేసుకొని దీనిలో వచ్చేసి కార్న్ఫ్లవర్ అయితే 3 టేబుల్ స్పూన్ వేసేసాను. అదేవిధంగా గోధుమ పిండి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా కారం వేసాను. కారం తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో వచ్చేసి ఎగ్ని యాడ్ చేసే ముందైతే చూసి వేసుకోండి, ఎందుకంటే ఎగ్ ఎక్కువైపోతే లూజ్ అయిపోతుందండి. లూజ్ అయిపోయిన గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే మనం చూసి వేసుకుంటే ఎన్ని ఎగ్స్ అయితే సరిపోతున్నాయో తెలుస్తుంది. సో నాకైతే 1 ఎగ్ అయితే సరిపోయిందండి. 1 ఎగ్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో వీటిని మొత్తాన్ని కలిపేసిన తర్వాత దీనిలో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి మొత్తం కలిపేసి ఒక 1/2 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. 1/2 అవర్ తర్వాత అయితే నేను చూపిస్తున్నాను, చూడండి ఇలా ఉన్నవి. వీటిని గ్యాస్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి దానిలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. అలాగే ప్రాన్స్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.